యేసు రాజా జయ జయ నశించు పాపులను కరుణించావు పరలోకమును విడిచి తెంచావు నశించు పాపులను కరుణించావు పరలోకమును విడిచి తెంచావు బలియాగము జరిగించావు పరిహారం చెల్లించావు బలియాగము జరిగించావు పరిహారం చెల్లించావు జై 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 యేసు రాజా జై 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 యేసు రాజా జై రాజులు రాజా జై యేసు రాజా జై జై రాజులు రాజా జై యేసు రాజా జై జై సాతాను కోరలను పిగిలించావు పాతాళ సంకెళ్ళు ఛేదించావు సాతాను కోరలను పిగిలించావు పాతాళ సంకెళ్ళు ఛేదించావు మరణానికి మెడవంచావు విజయాన్ని సాధించావు మరణానికి మెడవంచావు విజయాన్ని సాధించావు జై 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 యేసు రాజా జై 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 యేసు రాజా జై రాజులు రాజా జై యేసు రాజా జై జై రాజులు రాజా జై యేసు రాజా జై జై త్వరగా రానున్న మహారాజా జై త్వరగా రానున్న మహారాజా జై 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 యేసు రాజా జై 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 యేసు రాజా జై రాజులు రాజా జై యేసు రాజా జై జై రాజులు రాజా జై యేసు రాజా జై జై హల్లెలూయా హల్లెలూయా యేసయ్యా నీ ప్రేమ నా సొంతము నాలోన పలికిన స్తుతి గీతము యేసయ్యా నీ ప్రేమ నా సొంతము నాలోన పలికిన స్తుతి గీతము యేసయ్యా నీవేగా తొలికిరణము నాలోన వెలిగిన రవి కిరణము ఏనాడో ఆరని నా దీపము నా జీవితానికి ఆధారము ఇమ్మానుయేలుగా నీ స్నేహము నాలోన నిత్యము ఒక సంబరం యేసయ్యా నీ ప్రేమ నా సొంతము
నాలోన పలికిన స్తుతి గీతము యేసయ్యా నీవే కదిలి కిరణము నాలోన వెలిగిన రవి కిరణము ఏనాడు నన్ను విడనాడలేదు నీ నీడలోనే నడిపించినావు లోకాలనే నా రాజు నీవే నా జీవనావతు రహదారి నీవే నా గురి నీవే నా యేసుదేవా శక్తి నీవే నా ప్రాణనాథా పర్వత శిఖరం నీ మహిమగానం ఉన్నతమైనది నీ దివ్య చరితం సాటేలేను నీకు సర్వాధికారివి నీవు మారని దైవం నీవు మహిమోన్నతుడవు నీవు యేసయ్యా నీ ప్రేమ నా సొంతము నాలోన పలికిన స్తుతి గీతము యేసయ్యా నీవే కదిలి కిరణము నాలోన వెలిగిన రవి కిరణము యేసయ్యా నీ ప్రేమ నా సొంతము నాలోన పలికిన స్తుతి గీతము యేసయ్యా నీవే కదిలి కిరణము నాలోన వెలిగిన రవి కిరణము ఏనాడు వాడని నా దీపము నా జీవితానికి ఆధారము ఇమ్మాను ఏలుగా నీ స్నేహము నాలోన నిత్యము ఒక సంబరం యేసయ్యా నీ ప్రేమ నా సొంతము నాలోన పలికిన స్తుతి గీతము యేసయ్యా నీవే కదిలి కిరణము నాలోన వెలిగిన రవి కిరణము అరే మూర్తి కాదు మూర్తి హల్లెలూయా. సమస్తానికి ఆధారమైన యేసయ్యా కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా
సమస్తానికి ఆధారమైన యేసయ్యా కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా ఏ దారిలో వెళ్ళాలో తెలియగా ఆగిపోయానయ్యా మార్గము చూపించి కృపతో నడిపించు యేసయ్యా
మళ్ళీ వెళ్ళే శబ్దం ఉంది అమ్మ పెట్టక మా చదువులు వచ్చారండి ప్రార్థించుదుము. పరిశుద్ధాత్మ దేవుడానికి స్తోత్రములు తండ్రి, సర్వోన్నతానికి స్తోత్రములు ప్రభా. అయా గడిచిన పోయిన విశ్రాంతి దినం నుంచి విశ్రాంతి దినం వరకు కూడా ప్రభా మమ్మల్ని ఎంతగానో సజీవులలో కాచి కాపాడి ప్రభా నీ రెక్కల చాటు మమ్మల్ని భద్రపరిచి అయా మరలా నీ సన్నిధిలో మేమందరము కలుసుకొని నేను ఆరాధించటకు ప్రభా అయా నిన్ను స్తుతించి కీర్తించి కొనియాడుటకు ప్రభా ఇంటి సమయాన్ని మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. అయా మరలా తండ్రి ప్రభా నీ మందిర ఆవరణలోకి ప్రభా మమ్మల్ని చేర్చుకున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు. ఈ దినమును చూడలేక ఎంతో మంది బిడ్డలు గతించిపోయి ఉన్నారు ప్రభా. అయా కానీ మమ్మల్ని సజీవుల లెక్కలో నిలబెట్టి నా తండ్రి అయా తండ్రి ప్రభా నేను స్తుతించుటకు ప్రభా నీ ప్రేమను మేము కొనియాడుటకు ప్రభా అయా మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు స్తోత్రాలు నా ప్రభా. అయా ఇదిగో నా తండ్రి ఇప్పుడు వరకు పాటల్లో తోడు నేడుగా ఉండి వాయిద్యంలో ఉండి నడిపించిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. అయా ఇప్పుడు నీ కుమార్తెగా నా తండ్రి ప్రభా అయా తండ్రి నిలబడి మాట్లాడించుండగా నా ప్రభా అయా తండ్రి మీరేమైతే మాట్లాడించబోచున్నారో ప్రభా అయా మేము ప్రభా ఆసక్తి కలిగి వినటానికి నా ప్రభా అయా ఈరోజు మీరు మాతో ఏమైతే మాట్లాడుచున్నారో ప్రభా అయా ప్రేమ కలిగి శ్రద్ధ కలిగి ప్రభా ఆ వాక్యాన్ని మేము వినడానికి మీ సహాయం దయచేయమని అడుగుచున్నాను ప్రభా. అయా మాట్లాడించుచున్న ప్రభా మీ కుమార్తె అందు మీరుండి ప్రభా అయా నోటిని బోరగా వాడుకోమని అడుగుచున్నాను ప్రభా. ఈ మాటతో నింపమని అడుగుచున్నాను ప్రభా. తెలియని మాట తెలియపరిచి జ్ఞానాన్ని దయచేసి నా ప్రభా వాక్య వివరణ నేర్పించమని అడుగుచున్నాను ప్రభా. నీ పరిశుద్ధ బిడ్డగా అయా మలుచుకోమని అడుగుచున్నాను ప్రభా. అలాగే నా తండ్రి ప్రభా అయా వినుచున్న మాకును వినగల శక్తిని దయచేయమని ప్రభా నీ వాక్యం పైన శ్రద్ధ వహించిన ప్రభా అయా తండ్రి ఈ రోజున దేవుడు నాతో ఏం మాట్లాడించబోతున్నాడా అని అయా ఆసక్తితో ప్రభా మేమందరం వేచి చూచి ప్రభా అయా శ్రద్ధ కలిగి వహించడానికి నీ సహాయం దయచేయండి. ఆ వాక్యాన్ని మరలా వచ్చే వారం అంతా కూడా అయా మేము ఈ వారం అంతా కూడా నా ప్రభా అయా మనసులో నిలుపుకొని ప్రభా అయా జ్ఞాపకం చేసుకునే భాగ్యాన్ని దయచేయమని అడుగుచున్నాను ప్రభా. అలాగే బిడ్డలు వస్తుండగా తోడై ఉన్నారు ప్రభా అయా బిడ్డలు దీవించండి. నీ మందిరంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరు చెప్పిన దీవించి ఆశీర్వదించమని ఈ ప్రార్థన మీ పరలోకంలో చేర్చుకోమని అతి త్వరలో నాయన యేసుక్రీస్తు నామంలో బ్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. చెప్తాలే ఏం కాదులే కానీ ఉన్నాయి ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయం ఇచ్చిన దేవాతి దేవునికి ముందుగా నేను కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాను. తర్వాత మన సంఘ కాపురి అయిన సేవకులకి సేవకులకి హృదయపూర్వక వందనాలు. ఎన్నిక లేని వారిని ఎన్నుకొని దేవాతి దేవుడు ఈరోజు నిలబెట్టి ఆయన నాతో ఉండి మాట్లాడించుకోవాలని దేవాతి దేవుని కోరుకుంటున్నాను. సేవకులు తెలియపరిచిన రీతిగా వాక్యాన్ని చదువుకొని దాని వివరణ మనం తెలుసుకుందాము. ఎఫ్ఎస్సీలకు రాసిన గ్రంథము 4వ అధ్యాయము 20వ వచనము నుండి చదువుకుందాం. సేవకులు 20వ వచనము నుండి చదవమని చెప్పారు కాబట్టి దానికంటే ముందుగా 17వ వచనంలో మనం చూసుకుందాం. 17వ వచనం చూసినట్లయితే ముందుగా మనకి ఈరోజు అంశం ఏంటంటే క్రీస్తునందు నూతన జీవితం. మన హెడ్లైన్స్ ఏంటి? క్రీస్తునందు నూతన జీవితం. క్రీస్తునందు మన జీవితం ఎట్లా ఉంటుందో, మనం ఏ విధంగా క్రీస్తులో జీవిస్తున్నామో తెలుసుకుందాము. ముందుగా 17వ వచనములు అంటున్నాడు, ప్రభు నామమున నేను ఇట్లు వక్కానించుచున్నాను, ఉపయోగము లేని ఆలోచనలు కలవారును అంధకారమయమగు మనసు కలవారును ఆయన అన్యజనుల వలె మీరు ఇక ప్రవర్తింపరాదు.
వారు అవివేకులు, మూర్ఖులగుటచే దేవుని జీవితమును వారికి ఎట్టి పాలును లేదు. దేవుని జీవితమున వారికి ఎట్టి పాలును లేదు. వారికి సిగ్గు లేదు. వారు దుర్భాష్యములకు తామును తాము అర్పించుకొని విచ్చలవిడిగా అన్య విధములైన అహస్య కార్యములకు పనులను చేయించుందు. క్రీస్తునందు గల నూతన జీవితం గల వారికి ఇలాంటి జీవితము అంటే ఎలాగా? దేవుడు ఆయన నామంలో ఒక్కానించున్నాడు. ఉపయోగం లేని ఆలోచనలు, మనసు అంటే అంధకారమైన మనసు కలవారి వలె మనం జీవించరాదు. అందుకే దేవుడు ఈ వాక్యాలను, ఈ వచనాలను పోల్చుకొని 20వ వచనంలో తెలియపరుస్తున్నాడు. మీరు క్రీస్తుని గురించి నేర్చుకునేది అది కాదు. ఏది కాదు? అన్యజనుల వలె, మూర్ఖుల వలె, ఉపయోగం లేని ఆలోచనలు కలవారు వలె ఉండకూడదు. అందుకని దేవుడు 20వ వచనంలో వాక్యాల ప్రకారంగా తెలియపరుస్తున్నాడు అన్నమాట. క్రీస్తునందు నేర్చుకునేది అది కాదు. మనం దేవుని మార్గంలో నడుచుకొనొచ్చు. దేవునిలో మనం నేర్చుకునేది ఏమిటంటే ఆయనను గూర్చి నిశ్చయముగా మీరు విని ఉన్నారు. ఎవరిని గురించి విని ఉన్నాము? దేవుని గురించి, యేసుక్రీస్తుని గురించి. ఈరోజు మనం యేసుక్రీస్తుని గురించి మన అనుదినము ప్రార్థనల్లో, మన సేవకులు బోధిస్తున్న వాక్యాల్లో వినుటూనే ఉన్నాము. ఆయనను గూర్చి నిత్యంగా మీరు విని ఉన్నారు. క్రీస్తునందలి సత్యమును మీకు బోధింపబడి ఉన్నది. క్రీస్తునందలి మనకు ఏమో బోధింపబడుతున్నది? దేవుని వాక్యము అనుదినము మనకి బోధింపబడుతూనే ఉంది. కానీ మన జీవితాలు మాత్రము క్రీస్తులో జీవిస్తున్నామా లేదా అనేది మనము ఏమాత్రం కూడా ఈరోజు మన హృదయాలను కానీ మన ఆలోచనలు కానీ ఏమాత్రం కూడా లక్ష్య పెట్టట్లేదు అనమాట. కనుక మీరు పూర్వ జీవితపు పాత స్వభావమును మార్చుకున్నాడు. మనకున్న పూర్వ జీవితపు పాత స్వభావమును మార్చుకోవాలి. చెడ్డ నడకలు అంటే చెడు తలంపులతో ఉన్నామా? చెడ్డ ఆలోచనలు కలిగి ఉన్నామా? మన నడవడిక ఏమై ఉన్నది? మన ఆలోచన ఏమై ఉన్నది? మన మనసు ఏ వైపు తిరుగుతున్నది? ఈరోజు మన జీవితాన్ని ఏ విధంగా మలుచుకుంటున్నామో? క్రీస్తు యేసునందలి జీవిస్తున్నామా లేదా లోకానుసారంగా జీవిస్తున్నామా అనేది ఈరోజు మనం ఎంత మాత్రమైనా ఆలోచించవలసి ఉన్నది. ఈరోజు మనం ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరూ కూడా క్రీస్తుతో జీవితం, నూతన జీవితం అంటే నూతన జీవితంలో గడుస్తున్నామా లేదా, ఆయనలో పోలి జీవిస్తున్నామా లేదో తెలుసుకోవాలి. మనందరికీ ఈరోజు దేవుని వాక్యం ఈ రీతిగా బోధింపబడుతుంది అనమాట. మన పాత స్వభావం మార్చుకోవాలి, మన హృదయాన్ని మార్చుకోవాలి, మన మనసును కూడా మార్చుకోవాలి. ఈ లోకానుసారంగా జీవించకూడదు. ఈ లోకంలో ఏవి కూడా మనకి సాటి రావు, ఏవి కూడా అక్కర రావు అనమాట. మనం ఎప్పుడైతే దేవునిలో జీవిస్తామో, దేవునిలో గడుపుతామో, ఆయన వాక్యానుసారంగా జీవిస్తామో, మనకు వచ్చిన సమస్యలే కానీ, ఆర్థిక ఇబ్బందులే కానీ, ఎటువంటి అయినా సరే, యుగాంతకార శక్తులైనా సరే ఆయన నామంలో మనము జయించగలుగుతాము. హల్లెలూయా. ఆ పాత జీవితము మోసకరమగు దుష్ట వాంఛలచే భ్రష్టమైపోయినది. ఏమైపోయినది? మోసకరమైన దుష్ట వాంఛలు. ఈరోజు మనము ఎప్పుడైతే ఈ లోకానుసారంగా జీవిస్తామో మనల్ని సాతానుడు అనేవాడు మోసగించబోతాడు. అది ఎప్పుడు మనం ఈ లోకానుసారంగా జీవిస్తామా అని పొంచి కాచుకొని ఉంటది. కానీ ఎప్పుడైతే మనం యేసుక్రీస్తు నామంలో ఆయన పోలి జీవిస్తామో ఆ సాతానికి, ఆ దుష్ట వాంఛలను మనం మోసపోవటానికి అవకాశం లేకుండా ఉంటుందన్నమాట. దుష్ట వాంఛలు భ్రష్టమైపోతున్నాయి. అంటే మనం చేసే పాపాలే కానీ, ఆలోచనలే కానీ, ఏదైనా సరే మనం చేయే ప్రతి పని కూడా దేవుని అనుకూలంగా ఉండేటట్లు మనం చేయాలన్నమాట ఆయన పనులు. మీ మనస్తత్వమును పునర్వము గావించుకొనుడు. మీరు క్రీస్తును గూర్చి నేర్చుకునేది అది కాదు కదా. ఆయనను గూర్చి నిశ్చయముగా మీరు విని ఉన్నారు. క్రీస్తునందలి సత్యము మీకు బోధింపబడి ఉన్నది.
ఏమై ఉంది? క్రీస్తునందు నేర్చుకునేది మనము అది కాదు. ఏంటి? అంతకు ముందు వచనములు చదువుకున్న రీతిగా ఉపయోగం లేని ఆలోచనలే కానీ మనసు అంటే మారు మనసు లేక అంధకారమయమైన జీవితంలో జీవిస్తున్న వారు అలాంటి కాదు మనం నేర్చుకుంది. క్రీస్తునందలి నేర్చుకున్న విషయములు ఏంటంటే, క్రీస్తునందలి సత్యము మీకు బోధింపబడి ఉన్నది. మనకి క్రీస్తులో సత్యము బోధిస్తూనే ఉన్నారు. ఎన్నో వాక్యాలు వింటున్నాం, ఎన్నో మెసేజ్లు మన అనుదిన జీవితంలో గడుస్తున్న రోజుల్లో, జరిగి ఉన్న రోజుల్లో విని ఉన్నాము. కనుక మీ పూర్వ జీవితపు పాత స్వభావమును మార్చుకొనుడు. మనం ఏం చేయాలి? పూర్వ జీవితపు పాత స్వభావమును మార్చుకోవాలన్నమాట. ఇందాక చెప్పిన రీతిగా మనం చేసే పనులు బట్టే మన జీవితము మార్చబడి ఉంటుంది. అది దేవుని విషయంలో చేస్తున్నామా, దేవుని పోలికగా చేస్తున్నామా, ఆయన పనులు ఆయన చిత్తానుసారంగా చేస్తున్నామా, లేదా ఈ లోకానుసారంగా చేస్తున్నామా అనేది దానిని బట్టి మన పాత స్వభావాన్ని మార్చుకొని ఉండాలన్నమాట. ఆ పాత జీవితము మోసకరమగు దుష్ట వాంఛలచే భ్రష్టమైపోయినది. ఆ పాత జీవితం ఏమైపోయింది? దుష్ట వాంఛలచే భ్రష్టమైపోయినది. మీ మనస్తత్వమును పునర్గావించుకొనుడు, సత్యమైన నీతిని పరిశుద్ధతను కలిగి దేవుని పోలికగా సృజింపబడిన క్రొత్త స్వభావమును ధరింపుడు. మీ మనస్తత్వమును పునర్గావించుకొనుడు అంటే నూతన పరుచుకోవాలన్నమాట. మన హృదయాన్ని ఏం చేయాలి? నూతన పరుచుకోవాలి, కడుక్కోవాలి. ఆయన రక్తంలో మన హృదయాన్ని కడుక్కోవాలి. మన మనసు ఏమన్నా పాపంలో మునిగిపోతుందా? ఈ లోకానుసారంగా మన మనసు ఏమన్నా ఉందా? దుష్ట ఆలోచనల చేత ఉందా? వాటన్నిటిని కూడా పునర్గావించుకొని అంటే మార్చుకొని సత్యమైన నీతిని, మన దేవుడు ఎలాంటి దేవుడు? సత్యమైన దేవుడు, నీతి కలిగిన దేవుడు. కాబట్టి మనము కూడా సత్యమైన నీతిని పరిశుద్ధతను కలిగి దేవుని పోలికగా సృజింపబడాలన్నమాట. ఎవరి పోలికలో ఉండాలి? మనం దేవుని పోలికలో ఉండాలి. ఈ దేవుని పోలికలో ఉండి క్రొత్త స్వభావం ధరించుకోవాలన్నమాట. మన హృదయాన్ని, మన మనసును, మన పై శరీరమును కాదు, మనం వేసుకున్న దుష్టుని కాదు, మన హృదయాన్ని ఏం చేయాలి? క్రొత్త స్వభావం కలిగి ఉండాలి. కనుక ఇక అసత్యములు పలుకరాదు. ప్రతి వ్యక్తియు తన సోదరునితో సత్యమునే పలకవలెను. మన ప్రతి వ్యక్తి కనుక ఇక మీరు మనందరం ఏం చేయాలి? అసత్యములు పలకరాదు. మన అనుదిన జీవితంలో మన రోజు కూడా మాట్లాడే మాటలు అసత్యములే. ఎవరితో కూడా మనం నిజాలనేవి ఈ రోజుల్లో మనం మాట్లాడతలేదు. నేను కానీ మీరు కానీ ఎవరు అందరం కూడా ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి కూడా మనం ఎప్పుడు కూడా అసత్యములు అంటే అలాంటి మనం అసత్యములు పలుకుతున్నామంటే మన మనసు ఎవరికి ఇచ్చినట్లు? సైతానికి ఇచ్చినట్లు. మనలో నూతన జీవం అనేది లేదు. యేసుక్రీస్తుతో స్నేహము లేదు, ఏ సంబంధము లేదు. ఎంతవరకు మనం లోకానుసారంగా జీవిస్తున్నాం. అందుకనే మీరు యేసుక్రీస్తులో మీరు ఏం చేయాలి? అసత్యములు పలకరాదు. మన మూర్ఖులమై కాక అన్యుల వల్ల మనం ఉండకూడదు. మన యేసుక్రీస్తును తెలుసుకొని ఉన్నాము కాబట్టి ఆయన నిజమైన మనం ఇశ్రాయేలు ప్రజలుగా, ఆయన సంఘముగా, ఆయన బిడ్డలుగా మనం ఎప్పుడు కూడా అసత్యములు పలకరాదు. దేవుడు అంటున్నాడు. అదే విధంగా ఏమని మాట్లాడుచున్నారంటే, ప్రతి వ్యక్తి కూడా తన సోదరులతో అసత్యమునే పలకవలేను. సోదరులు అంటే మన రక్త సంబంధులు కాదు, మన శ్రేయోభిలాసులు కాదు, అందరూ మన రక్త సంబంధులతో పాటు మనందరం ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరము కూడా ఒకరి పట్ల ఒకరము సోదరులు, సోదర భావం కలిగిన వారమే. కాబట్టి మనందరం కూడా అసత్యములు పలకకుండా సత్యమునే పలకాలన్నమాట. మనం ఏది మాట్లాడినా, చిన్న విషయమైనా పెద్ద విషయమైనా, దేవుని నామంలో మనం అన్నీ కూడా సత్యమునే పలకాలి. ఏదైనా క్రీస్తు దేహమున మనమందరమును పరస్పర సంబంధము కదా, సభ్యులమే కదా. మనమందరం ఏంటి? క్రీస్తు దేహంలో, ఆయన దేహంలో మనందరము కూడా పరస్పర సంబంధం కలవారము.
ఆయన సభ్యులము, ఆయన దేహంలో మనం కడగబడ్డాము. దేవుడు యేసుక్రీస్తు ప్రభువు మన కొరకు కల్వరిగిరిలో రక్తాన్ని చిందించి ఆయన రక్తంలో మనందరినీ కూడా కడిగాడు. కడగబడ్డాం కాబట్టి మనం ఏమై ఉన్నామో పరస్పర సంబంధం కలిగి ఆయన దేహంలో సభ్యులుగా ఉన్నామన్నమాట. ఆయన దేహంలో సభ్యులుగా ఉన్న మనము ఈ లోకానుసారంగా జీవించకూడదు. మన నడక ఏ విధంగా ఉంది, మన ప్రవర్తన ఏమై ఉంది, మనము ఎక్కడ ఉన్నా, ఏ రీతిలో, ఏ స్థితిలో ఉన్నా కూడా ఆయన స్తుతించుచు ఆయనతో జీవించు వారమై ఉండాలి. పరస్పర సంబంధం కలిగి ఉండాలి. మనం చేయు ప్రతి ఒక్క పనిలో కూడా ఆయన ధ్యానిస్తూ, ఆయన స్తుతిస్తూ, ఆయన నామానికే మహిమకరంగా జీవించాలన్నమాట. కనుకనే ఒకవేళ మీకు కోపము వచ్చినచో ఆ కోపము మిమ్ము పాపములోనికి లాగుకొని పోకుండా చూచుకొనుడు. సూర్యుడు అస్తమించలోగా మీ కోపము చల్లారిపోవలెను. మానవులుగా మనకేంటి, మనకి కోపం అనేది సహజం. మన అనుదిన జీవితంలో కోపం అనేది మనకు సహజం. ఒకళ్ళు వచ్చినా అది త్వరగా పోదు, అది మానవ స్వభావం. కానీ దేవుడు ఈరోజు మనతో మాట్లాడుచున్న వాక్యం ఏంటంటే, కనుకనే ఒకవేళ మీకు కోపం వచ్చినచో ఆ కోపము మేము పాపములోనికి లాగిపోకుండా చూచుకోండి. మన కోపం వచ్చిందంటే ఎవరి ద్వారా వచ్చినట్లు? సైతాను పెడుతున్న ఉచ్చుల ద్వారా. మన కోపం వచ్చిందంటే సైతాను పెట్టే ఉచ్చుల ద్వారా మనకు కోపం వచ్చినట్టు. అందుకే కోపం అనేది దేవునికి ఇష్టం లేనిది. మనకు ఒకవేళ కోపం వచ్చింది, మానవులుగా మనకు కోపం వస్తే మనం ఏం చేయాలి? మన కోపం వచ్చిందనుకో ఆ ఫ్రస్ట్రేషన్లో మనం తట్టుకోలేము. మాట అంటే మాట పెరుగుతూనే ఉంటుంది. ఆ కోపం అనేది ఎంతవరకైనా మరణ అంచుల వరకు కూడా తీసుకెళ్ళేది. ఎలాంటి బంధాలనైనా తెంపగల శక్తి ఆ కోపానికి ఉందన్నమాట. కానీ ఆ కోపం వచ్చినప్పుడు మనము పాపంలోనికి లాగిపోకుండా చూసుకోవాలన్నమాట. కోపం వచ్చిందంటే మనం పాపంలో పడిపోతున్నామని అర్థం. మనం ఆ కోపం వచ్చినప్పుడు నెమ్మది కలిగి దేవునికి ప్రార్థించాలి. తండ్రి, నాలో ఉన్న ఈ కోపాన్ని తీసివేయండి. ఈ కోపం ద్వారా నేను పాపంలోకి వెళ్ళిపోకుండా నీ కుమార్తెగానే, నీ కుమారుడిగానే జీవించగల శక్తిని, సామర్థ్యాన్ని నాకు ఇవ్వు ప్రభువా అని ప్రార్థించాలన్నమాట. సూర్యుడు అస్తమించులోగా మీ కోపము చల్లారిపోనట్లు చూచుకొనుడు. మనం ఏం చేయాలి? పొద్దున్నే కోపం వచ్చిందని మధ్యాహ్నానికి ఇక వాళ్ళ మీద నాకు కోపం తగ్గదులే, నేను ఎలాగే ఉంటా, వాళ్ళు అలాగే ఉండాలి కాదు. దేవుడు మనతో మాట్లాడుచున్న వాక్యం, సూర్యుడు అస్తమించులోగా మీ కోపము చల్లారిపోవాలన్నమాట. సైతానులకు అవకాశము వస్తకుడు. అది సైతాను పొంచి కాచుకొని ఉంటుంది అనమాట. అది కోపం వచ్చినప్పుడు ఆ కోపము సూర్యుడు అస్తమించులోగా చల్లారిపోనట్లు చూసుకోవాలి. ఎప్పుడైతే మనం అలా ఉండకుండా ఆ కోపంతోనే అదే పిట్టి మీద, అంటే అదే ఇది మీద ఉన్నట్లయితే, ఆ కోపము నాది ఇంతే, నేను ఇంతే అనుకున్నట్లయితే మనం సాతానికి అవకాశం ఇచ్చినట్లే. అప్పుడు సాతాను ఏం చేసింది? మనల్ని ఇంకా వాడుకుంటుంది. అదంతో ఇక నా బిడ్డ అయిపోయాడు, కోపం చల్లారనివ్వదు, నా బిడ్డ అయిపోయాడని ఎంతో సంతోషపడతా ఉంటుంది కోపం, ఆ సైతాను. అందుకే ఆ సాతానికి అవకాశం ఇవ్వకుండా మనము మన మనసునే కానీ స్థిరంగా ఉంచుకోవాలి, మన ఆలోచన స్థిరంగా ఉంచుకోవాలన్నమాట. దొంగతనము మానివేసి అక్కర గల వారికి పంచి పెట్టగలందులకై తన చేతులతో మంచి పని చేయుచు కష్టపడవలెను. దొంగతనం చేయువారు ఈరోజు మన జీవితాల్లో, మన అనుదిన జీవితంలో మనం చూస్తూనే ఉంటాం. దొంగతనం చేయువారు మానివేసి. దొంగతనం అంటే ఏదో వస్తువులు దొంగలిస్తేనే కాదు, ఏదో ఒక వస్తువు దొంగతనం చేయటం కాదు. ఈరోజు ఈ దొంగతనము అని అంటే మనం చేస్తున్న ఈరోజు మన హృదయం ఏ విధంగా, మన మనసును కూడా పోల్చి చూసుకోవచ్చు. దొంగతనం అనేది అంటే పై రూపానికి మనం దేవుణ్ణి కలిగి ఉంటాం, పైకి మనం చర్చికి వస్తాం, పైకి మనుషులు మన చుట్టుపక్కల వాళ్ళు చూస్తున్నారని మందిరానికి వస్తాం. వాళ్ళు అనుకుంటారు వీళ్ళు చక్కగా రోజు చర్చికి వెళ్తున్నారు, ప్రార్థనకు అసలు వదిలిపెట్టట్లేదు,
ప్రతిదినం ప్రార్థనలో పాల్గొంటున్నారు అనుకుంటున్నారు, కానీ మనం ఇక్కడికి వచ్చి మన మనసు ఏ విధంగా ఉంది? దేవుని సన్నిధిలో సేవకులు చెప్తున్న వాక్యాన్ని వింటున్నామా లేదా? ఆయన వాక్యాన్ని మన హృదయంలో నాటుకుంటున్నామా లేదా? ఒకవేళ పైకే జనులు చూస్తున్నందుకే మోసకరంగా జీవిస్తే అది కూడా దేవుడి విషయంలో ఒక దొంగతనమే. దేవుడిని మోసం చేసినట్టే మనం. ఎందుకంటే పై రూపానికే మనం దేవుని స్తుతిస్తున్నాం. మన హృదయం ఏ విధంగా ఉంది? మన హృదయం దేవుని స్తుతిస్తుందా? మన మనసు, మన ఆలోచన ఆయన ఆలోచనలు పోలి ఉందా? లేదా మన అనుదిన జీవితంలో ఆయన్ని స్మరిస్తూ మనం నడుస్తున్నామా లేదా అనేది కూడా ఒకందుకు దొంగతనం మానివేసి అనేది ఒక చిన్న ఎగ్జాంపుల్గా నేను చెప్తున్నాను. మన హృదయం కూడా ఈరోజు ఎవరో చూస్తున్నారని కాదు, కానీ మనం ఎవరు ఉన్నా లేకపోయినా దేవునిలో మాత్రం స్థిరత్వముగా ఉండాలి. మన మనసు లగ్నము దేవుని పైన ఉండాలన్నమాట. దొంగతనం మానవేసి అక్కరలో ఉన్న వారికి పంచిపెట్టగలందులకై తన చేతులతో పని చేయవలెను. ఈరోజు మన ఇంటికి ఎంతోమంది వస్తూ ఉంటారు అవసరతలో ఉన్న వారికి. మనం వారికి సాయపడుతున్నామా లేదా? నేను కానీ మీరు కానీ ఎవరైనా సరే అవసరంలో ఉన్నవారికి, అక్కరలో ఉన్నవారికి సాయపడే వారిగా మనం ఉండాలి. సంభాషణలో దుర్భాషలు రానియక అది వినువారికి మేలు కలిగినట్లు చూడవలేను. సంభాషణలు మనం ఇద్దరు ముగ్గురు కూడి ఎక్కడైనా మాట్లాడుచున్నప్పుడు మాట్లాడతామంటే సంభాషణ అనమాట. మన సంభాషణలో దుర్భాషలు రాక, అంటే చెడ్డ మాటలు రాక మనం ఏం చేయాలి? వినువారికి మేలు కలిగినట్లు చూసుకోవాలన్నమాట. మన నలుగురు మాట్లాడుకుంటామంటే ఎక్కువ ఉపయోగకరమైన మాటలు మాట్లాడతామా? మాట్లాడం. అన్ని ఉపయోగం లేని మాట్లాడతాం. అందుకే మన సంభాషణలో ఒకరికి మేలు కలిగినట్లు మనం చూసుకోవాలి. వారికి దుఃఖపడే విధంగా కాకుండా, వారికి మనసుకి బాధ కలిగే విధంగా కాకుండా మంచి మాటలే మాట్లాడాలి. సందర్భమును బట్టి వినువారికి దైవానుగ్రహము ప్రసాదించగల అనుకూల వచనమునే పలుకుడు. సందర్భమును బట్టి మనం సందర్భం చూడకుండా మాట్లాడుతూ ఉంటాం ఒక్కొక్క టైంలో. కానీ సందర్భమును బట్టి వినువారికి దైవానుగ్రహము ప్రసాదించగల అనుకూల వచనమునే పలకాలి. అంటే మనం మాట్లాడే మాటల్లో కూడా ఎదుటి వారికి దేవుని మాటలు ఏమన్నా ఉపయోగపడుతున్నాయా, ఉపయోగకరంగా మాట్లాడాలి. మన తోటి వారితో మాట్లాడేటప్పుడు దేవుని వచనములే పలకాలన్నమాట. ఆ దేవుని మాటలు వారికి ఉపయోగపడుతున్నాయా లేదా మనం ఆ విధంగా మాట్లాడాలి. దేవుని పవిత్రాత్మను విచారమున ముంచరాదు. ఏం చేయాలి? మనం దేవుని పవిత్రాత్మను విచారమున ముంచరాదంటే మనం ఏ విధంగా ముంచరాదు? మనం చేస్తున్న పనులే దేవునికి విచారం కలిగిస్తాయి అన్నమాట. ఈరోజు మనం చూసుకుంటే సేవకులు ఈరోజు మన ఈ సన్నిధిలో ఎన్నో చెప్తారు. ఎలా ఉండాలి సంఘం, దేవుని యందు భయభక్తులు కలగాలి, బుధవారం శనివారం నైట్ ప్రార్థనకు రావాలి అంటాం అని సేవకులు మనతో అనుదినం చెప్తూనే అంటారు. కానీ మనము ఆ పని చేయం. నేను కానీ మీరు కానీ ఎవరైనా సరే ఆ పని సేవకులు చెప్పే మాటలు ఏమాత్రము లక్ష్య పెట్టము. అంటే అప్పుడు దేవుని ఆత్మ ఏమైంది? దేవుని పవిత్రాత్మ మనం విచారంలో ఉంచినట్లే. ఆయన నామానికి ఉపయోగకరంగా మనం లేనప్పుడు ఆయనను మనం విచారంలో ఉంచినట్లు అనేది దేవుని వాక్యం తెలియపరుస్తుంది అనమాట. ఏలయనా ఆత్మ మీపై దేవునికి ఉన్న యాజమాన్యమునకు చిహ్నము కదా. అంతేకాదు దేవుడు మీకు స్వేచ్ఛను వసగడు దినము రానున్నది అనుటకు అది నిదర్శనము కూడా. ఏలయ దేవుని ఆత్మ మీపై ఉన్న యాజమాన్యమునకు చిహ్నముగా ఉన్నది. ఏమైంది? యాజమాన్యం అంటే అధికారం. దేవుని ఆత్మ అంట మనపై ఒక అధికారమును పోలి చిహ్నముగా ఉంది, అంటే గుర్తుగా ఉందన్నమాట. అంతేకాదు దేవుడు మీకు స్వేచ్ఛను మోసుకు దినము రానై ఉన్నది. స్వేచ్ఛ మన జీవితములకు
మనం చేసే పనులు బట్టి స్వేచ్ఛ రానై ఉన్నదని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. మనం ఇప్పుడు బాధలు పడుతున్నామా, దుఃఖపడుతున్నామా, తండ్రి మనకి ఈ శ్రమ ఏంటి, ఈ శోధన ఏంటి, ఈ బలహీనత ఏంటి అని మీరు ఈరోజు బాధపడుచున్నారా? కానీ దేవుడు మీ కొరకు స్వేచ్ఛ దినము రానై ఉన్నది అనుటకు ఇది నిదర్శనము కూడా అని తెలియపరుస్తున్నాము. ఎప్పుడు మన బాధల నుండే కానీ సమస్యల నుండే కానీ ఆయన తీసివేయాలంటే ఎప్పుడు తీసివేస్తాడంటే ఆయనలో మనం నూతన జీవితమును పోలి నడుచుకొని ఉన్నప్పుడు, ఆయనతో పరస్పర సంబంధం కలిగి ఉన్నప్పుడు అన్నమాట. వైరము, మోహము, క్రోధము అనువానిని త్యజింపుడు. వైరము, మోహము, క్రోధము అనే ఈ మూడింటిని కూడా మన జీవితంలో నుండి తీసివేయాలి. ఈ మూడు కూడా దేవునికి ఇష్టమైనవి ఏ మాత్రము ఎంత మాత్రము కాదు. మోహం కలిగి కానీ, వైరము అంటే ఒకరితో ఒకరు వైరం కలిగి ఉండకూడదు, మోహం కలిగి ఉండకూడదు, క్రోధం అసలు అంతకంటే ఉండకూడదు అనమాట. ఈ మూడింటిని కూడా మన అనుదిన జీవితంలో త్యజించాలి, అంటే లేకుండా చూసుకోవాలి. అరుపులు కానీ అవమానములు కానీ ఇక ఉండరాదు. ఏముండకూడదు? అరుపులు కానీ అవమానములు కానీ ఇక ఉండరాదు. దేవునితో నూతనంగా జీవిస్తున్న మనము, దేవునిలో మనం జీవిస్తున్న మనము అరుపులు కానీ అవమానములు కానీ ఇక మన జీవితంలో ఉండరాదని దేవుడు ఈరోజు ఈ వాక్యం ద్వారా తెలియపరుస్తున్నాడు. ఏ విధమైన ద్వేషభావము ఉండరాదు. సహజమే, మన జీవితంలో ఎక్కువ ఉండేటువంటి ద్వేష భావాలు. ఈ ద్వేష భావాలు అనేవి మన జీవితంలో ఉండకుండా చూసుకోవాలి. దానికి బదులుగా పరస్పర దయను, మృదుత్వమును ప్రదర్శించాలి. ఏంటి ఇవి? మనం వైరము కానీ, మోహము కానీ, క్రోధము, అరుపులు, అవమానాలు 5 రకములైన వాటిని దేవుడు మన ఎదుట ఉంచాడు. ఇవన్నీ కూడా మన జీవితంలో లేకుండా దయను, పరస్పర దయను, మృదుత్వమును ప్రదర్శించాలన్నమాట. మన అనుదిన జీవితంలో మృదువుగా దేవుల్లో తెలుసుకొని ఉన్నామంటే, దేవుని పోలికగా జీవిస్తున్నామంటే, దేవునికి చిహ్నమంటే దయ, మృదుత్వము కలిగి ఉండాలి. క్రీస్తు ద్వారా దేవుడు మేము క్షమించినట్లే ఒకరినొకరు క్షమింపుడు. మనకి ఎప్పుడైనా కోపం వస్తే ఏమంటాం? జీవితంలో నేను క్షమించను, జీవితంలో నీ ముఖం నేను చూడను, జీవితంలో నీతో నేను మాట్లాడను అని మనం శబ్దాలు చేస్తూ ఉంటాం. మన జీవితమే అలాగా చేస్తూ ఉంటాం. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, క్రీస్తు ద్వారా దేవుడు మేము క్షమించినట్లే ఒకరినొకరు క్షమింపుకోండి. మనం ఏం చేయాలి? ఈరోజు ఒకరికొకరు మొహాలు చూసుకొని నేను క్షమించాలని చెప్పాలి. ఒకరికొకరు చేయించి, దేవుని నామంలో, యేసుక్రీస్తు నామంలో మిమ్మల్ని క్షమిస్తున్నాను మీ హృదయంలో అనుకోవాలన్నమాట. మన యేసుక్రీస్తు ఈరోజు మనతో మాట్లాడుతున్నారు. మనం దేవునితో నూతన జీవితం గడపాలంటే ఈ విధంగా ఉండాలన్నమాట. ఏంటంటే, నిశ్చయంగా మీరు నేర్చుకున్న ప్రతి ఒక్క యేసుక్రీస్తునందరి సత్యమైన బోధనను తెలుసుకొని ఉన్నారు కాబట్టి యేసుక్రీస్తులో మనము మృదుత్వంగా దయను కలిగి జీవించాలి. మోహము కానీ, వైరము కానీ, ఏ పాపమును కూడా పాల్పడకుండా ఆయనలో మనం జీవించాలన్నమాట. దేవుడు ఈరోజు మనల్ని క్షమించినట్లే మనము కూడా ఒకరినొకరు క్షమించుకొని మన జీవితమును యేసుక్రీస్తులో జీవించాలని నేను ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఈ వాక్యంలో ఏమైనా తప్పులుంటే దేవుడిని మన్నించమని, మరలా ఆయన పాత్రగా నన్ను మరలా వాడుకోవాలని, ఎంతకంటే ఎక్కువగా ఘనంగా ఆయన సత్య సువార్తను బోధించే ఒక కుమార్తెగా వాడుకోవాలని నేను దేవుడిని కోరుకుంటున్నాను. ఈ సమయం ఇచ్చిన మన సేవకుడికి కానీ, ఆ దేవత దేవునికి కానీ హృదయపూర్వకంగా వందనాలు చెల్లిస్తున్నాను. తప్పులుంటే మన్నించమని యేసు నామములో కోరుచున్నాను. వచ్చిరాని దేవుని వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించాలని ప్రార్థిస్తున్నాను.
హృదయాన్ని మార్చుకోవాలి. ప్రతి ఒక్కరూ హృదయాలను మార్చుకొని నడుచుకుంటే మంచిది. క్రీస్తుని పోలి నడిస్తే జీవితం బాగుంటుంది, భవిష్యత్తు బాగుంటుందని దేవకన్న గత కుమార్తె ద్వారా దేవుడు మనందరితో మాట్లాడాడు. మరి ఆమె ఇంకా దేవుడు ధైర్యపరిచి జ్ఞానమిచ్చి బుద్ధినిచ్చి దేవుని సందేశం ఇంకా బహుబలంగా చెప్పాలని ప్రార్థన చేసుకుందాం. నువ్వు ప్రార్థన చేయాలి. ప్రార్థన ప్రార్థన చేసుకుందాం. చిన్నపిల్లల్ని కాస్త ఓనార్చండి, వాళ్ళకి తెలియదు. నాకు సంవత్సరం ఆడిపించింది, నువ్వు మాట్లాడితే 4 రోజులు నాతో మాట్లాడాలంట, నేను ఎక్కువ మాట్లాడలేదని చెప్పిన ముందే నేను మాట్లాడిన. ప్రార్థన చేసుకున్నాను. ప్రార్థన తర్వాత పాటలు అంటే పాటల తర్వాత ఆరాధన తర్వాత చదవమన్నారు కూడా మనకు అందుబాటులో వస్తున్నాను కాబట్టి అనుసరించి ఆయన కూడా కొద్ది నిమిషాలు వాచనం చేసుకొని వస్తారు. ఇప్పుడు ఈ వాక్య సందేశం బట్టి ప్రార్థన చేసేవారు ఎవరున్నారు? సరే, ప్రార్థన చేయాలి. సంఘ పెద్ద ఆంటోని ప్రార్థన చేస్తాడు. తర్వాత పాటల అనంతరం రాజుగారు కూడా ప్రార్థన చేస్తారు. ముందు ఆంటోని వాక్య సందేశాన్ని బట్టి చిన్న ప్రార్థన చేస్తాడు. అందరూ కళ్ళు మూసుకున్నట్టయితే చిన్న ప్రార్థన చేసుకొని దేవుని పరుచుకున్నామండి. పరిశుద్ధుడా పరమ తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు రాజా, గొప్ప తండ్రి. అయా పోయిన పునరుద్ధాన పండుగ నుంచి పునరుద్ధాన పండుగ వరకు మమ్మల్ని మీ బలమైన రెక్కల చాటున దాచి పోషించి సంరక్షించి మమ్మల్ని సజీవ లెక్కలు ఉంచినందుకు మీకు లెక్కలేనని స్తోత్రములు రాజా. అయా మేము గుడ్డివారు, మమ్మల్ని లేవనెత్తి ఇదిగో సజీవుల లెక్కలు నుంచోబెట్టి సన్నిధానంలో నుంచొని మిమ్మల్ని స్తుతించి గణపరిచి కీర్తించి గొప్ప భాగ్యమును మాకు దయచేసినందుకు మీకు లెక్కలేనని స్తోత్రములు తండ్రి. అయా ఇదిగోనైనా మీ కుమార్తె ఇదిగోనైనా చెప్పిన వాక్యాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రం తండ్రి. నీ కుమార్తెని ఇంకా బలంగా వాడుకోనండి. అయా నీ కుమార్తె వాక్య పరిచర్య చేస్తున్నప్పుడు తండ్రి మీ ఆత్మ ఆ కుమార్తెపై నింపి ఆ కుమార్తెతో మీరు మాట్లాడండి. ఆమె నోటి మాటను మీరు వాడుకోనండి. అయా మీరు మాట్లాడండి, ఆమెను కనుమరుగు చేయండి. మీరు చెప్పే ప్రతి ఒక్క మాటను తండ్రి మా హృదయాలు ఫలింపజేసి అయా మా హృదయాల్లో ఆ వాక్యములను నెమరు వేసుకునే విధంగా సహాయం చేయండి. ఇదిగో నీ కుమారుని ఏ విధంగా బలపరిచారు, అభివృద్ధి పరిచారు తండ్రి, అదే ఆత్మ నా బిడ్డపై నింపి అయా మీ మహిమాత్మ నా బిడ్డపై నింపి మీ మహిమాత్మ నా బిడ్డపై నింపి ఇదిగో ఆ బిడ్డ మాట్లాడుచుండగా అనేకులు స్వస్థపడి అయా అనేకులు కుటుంబం కట్టుకునే విధంగా సహాయం చేయమని తోడుగా ఉండి నడిపిని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయా ఆనాడు ఏలియా గారు ఇదిగో ఆయన ఆత్మను ఎలీషా గారి మీద 2 అంతలుగా వచ్చినది. అదే ఆత్మ తండ్రి ఇదిగో నీ కుమారుడికి ఇచ్చిన ఆత్మను ఈ బిడ్డపై దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయా నీ కుమార్తె మాట్లాడిన ప్రతి ఒక్క మాటను నా హృదయాలు ఫలింపజేసుకునే విధంగా సహాయం చేయమని ఆ బిడ్డని ఇంకా బలంగా వాడుకొని నీ నోటు గోడగా వాడుకొని అయా నీ నోటు గోడగా వాడుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి.
ఇదిగోనైనా మాకు ప్రార్థన నేర్పించండి, ఈ సంఘాన్ని కట్టండి, సంఘాన్ని అభివృద్ధి పరచండి తండ్రి. ఒక ఆత్మతో ఉండే విధంగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నామయ్యా. అయ్యా ఇదిగోనైనా మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు రాజా. ఈ మధ్యాహ్న సమయంలో ఇదిగోనా అవకాశం ఇచ్చిన విధానాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. ఇదిగో నా తండ్రి మీకే స్తుతులు, స్తోత్రములు రాజా. స్తోత్రములు, స్తోత్రములు. పరిశుద్ధుల వందనాలు తండ్రి. ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వందనాలయ్యా. ఇచ్చిన దైవజనులకు వందనాలు, స్తోత్రములు తండ్రి. పరిశుద్ధుల వందనాలు తండ్రి. ఇదిగో నా తండ్రి ఆరాధన సమయంలో మీరు ముద్ర వేసి ఉంచండి. మీ ఆత్మను ఈ స్థలంపై కుమ్మరించండి అయా. మీరు దర్శించండి, స్థలాన్ని మీరు దర్శించండి తండ్రి. మీ అగ్నితో కంచి వేసి దుష్టుడికి అధికారం లేకుండా చేయమని తండ్రి నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధాత్మ నిగమము స్తోత్రం, స్తోత్రం నీకు లెక్కలేని స్తోత్రములు, లెక్కలేని వందలు స్తోత్రం ఆయన. అయా ప్రార్థన ఆలకించిన గొప్ప దేవుని స్తోత్రం ఆయన. అయా పోయిన పునరుద్ధానాన్ని పునరుద్ధాన పండుగ మమ్మల్ని కాచి కాపాడేందుకు లెక్కలేని స్తోత్రం లెక్కలు. అయా ఎన్నో ఇరుకులు, ఇబ్బందులు, సమస్యలు, వ్యాధులు మన చుట్టూ వచ్చిన కాచి కాపాడేందుకు మీ సన్నిధికి వచ్చిన దానం బట్టి లెక్కలేని స్తోత్రం లెక్కలేని స్తోత్రం. మీ సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించని ఆశిస్తున్నాం తండ్రి. ఆయన జ్ఞాపకం చేసుకుంటాయన. అయా ప్రార్థన ఆలకించని గొప్ప దేవుడు నీకు వందనం స్తోత్రం. మీ సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరు దీవించని ఆశ్రయించి బిడ్డల బాధ సహాయం దయచేసి గొప్ప దేవుడు నీకు వందనం స్తోత్రం. వాయిద్యాలతో ఉన్నారు, పాటలు సంబంధించి పాడిస్తున్నారు ప్రభా. అయా నీ షాపు ప్రభా, అయా పెట్టిన ప్రభా, అయా తన పెద్ద కుమార్తె ప్రభా నిర్వేసిన విధానం బట్టి లెక్కలేని స్తోత్రం జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అలాగే వాక్య సందేశం మాకు విధానం బట్టి లెక్కలేని స్తోత్రం అయ్యా. ఆ పెట్టిన ప్రభా దాన్ని జ్ఞాపకం చేసుకోండి, బహుగా వాడబడి బిడ్డగా దీవించండి, ఆశ్రయించండి ప్రభా. నీ వాక్య సందేశం ప్రభా అయ్యా తండ్రి నన్న ప్రభా ఎలా వినిపించాలో ప్రభా, ఎలాగ ప్రభా మాకు నేను ప్రభా చెప్పడానికి సహాయం చేయించండి ప్రభా. ఆ బిడ్డని జ్ఞాపకం చేసుకోండి ప్రభా తండ్రి, నన్ను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయా తండ్రి నన్ను ఏసయానికి మగనం స్తోత్రం నీకు లెక్కలేని స్తోత్రమైనా. ఆ బిడ్డ బహుగా వాడబడే భాగ్యం దయచేయండి ప్రభా. ఈ షాపుల ప్రభ తండ్రి, అయా తండ్రి నన్ను షాపులు ఆత్మీయ తల్లిదండ్రులు ఆయన ప్రభ నా బిడ్డల ప్రభ తండ్రి, అయా తండ్రి నన్ను షాపుకు అప్పగించున్నారని జ్ఞాపకం చేసుకుని తండ్రి. గొప్ప దేవుడానికి మందులం స్తోత్రం ప్రభ. ఆ బిడ్డల ప్రభ బహుగా వాడబడాలని ప్రభ, అనేక ప్రభ తండ్రి వాక్య సందేశం ప్రభ, అనేక ఆత్మలు బిడ్డలుగా జీవించుకొని ఆశించిన సహాయం చేయించండి ప్రభ. నీ షాపుల ప్రభ ఎలాగైతే ప్రభ తండ్రి ప్రభ ఒక షాపులు పై కావాలి తండ్రి నన్ను జ్ఞాపకం చేసుకుని ప్రభ. దీనికి ప్రభ తండ్రి దేవుని జ్ఞానాన్ని దయచేస్తున్న షాపులు ఈ బిడ్డల ప్రభ తండ్రి నీ షాపు అప్పగించిన తండ్రి, నీ షాపులు పిల్లలు కానీ బిడ్డలు కానీ ప్రభ తండ్రి తండ్రి షాపు అప్పగించారు తండ్రి. ఆ బిడ్డలకు దేవుని జ్ఞానం దయచండి. నీ వాక్య సందేశం ప్రభ తండ్రి ఎలాగ చెప్పాలో ఎలాగ మాట్లాడ ప్రభ వినిపించే భాగ్యం దయచే ప్రార్థిస్తున్నాం తండ్రి. గొప్ప దేవుడికి వందనం స్తోత్రం. అయా బహుగా వాడబడాలి తండ్రి, బిడ్డలు బహుగా వాడాలి తండ్రి, అనేక ఆత్మలు దర్శించబడ్డాయి. అయా తండ్రి మీరు చెప్పిన విధానంగా 12 మందిరాలు కట్టినన్న ప్రభా. అయా తండ్రి నన్ను 12 మంది కట్టాలని ఆ ప్రభ వాగ్దానం చేశారు తండ్రి. నన్ను ప్రభ ఈ బిడ్డలకి తండ్రి 12 మందిరాలకు వెళ్ళి ప్రభ తండ్రి చావేసే భాగ్యం దయచే ప్రార్థిస్తున్నాం తండ్రి. గొప్ప దేవుడికి వందనం స్తోత్రం. అయా బహుగా వాడబడడానికి జ్ఞాపకం చేసుకోండి. బిడ్డలకి ప్రభ ఆత్మబలం దయచండి. ఈ అభిషేకం ప్రభ బిడ్డల పైన గుమ్మరించి సహాయం దయచని ప్రార్థిస్తున్నాం తండ్రి. గొప్ప దేవుడికి వందనం స్తోత్రం. అయా తండ్రి ఆత్మీయ తల్లిదండ్రులు జీవించండి, అభిషేకించండి ప్రభ, దేశాన్ని తీసుకురండి, బలాన్ని దయచండి ప్రభ, జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నిన్న పరిశుద్ధ ఆత్మీయ వందనం స్తోత్రం. అయా ప్రభ పెద్ద కుమారుడు ప్రభ తండ్రి అయా మధ్యలో విలుతులకు రాకపోవడంలో తోడును ఆశ్రయించండి ప్రభ, నేను జ్ఞాపకం చేసుకోండి. కుమారుడు దీవించండి, ఆశ్రయించండి. అయా రాకపోవడంలో తోడును ఆశ్రయించండి ప్రభ. మీ మందిరంలో ప్రభ తండ్రి నిన్న ఆ బిడ్డ నిలబడి మాట్లాడుతుండగా మీ వాక్య సందేశం ప్రభ ఆ బిడ్డలో ఉండి ప్రభ గౌరవగా వాడికి నీ వాక్యం సరే మందులు తిరిగి జ్ఞానం దయచేసి ప్రార్థిస్తున్నాం తండ్రి. వాడబడే బిడ్డగా దీవించండి, ఆశ్రయించండి. ఆ బిడ్డ ప్రార్థన చేస్తున్నారు ప్రభ, మీ వాక్య సందేశం ప్రభ అనేక ఆత్మలు వచ్చిన జ్ఞాపకం చేసుకోండి, ప్రార్థన చేసుకుంటాను. నిన్న దోషపదం మీ శిష్యులు దీవించు ప్రభ, మీ శిష్యులు ఉన్న ప్రతి కుటుంబాన్ని పేరు పైన దీవించండి, ఆశ్రయించండి. విస్తరింపబడే భాగ్యం దయచేయండి.
సంఘానికి కట్టుకుని సహాయం చేయించాలని ప్రార్థిస్తున్నాం తండ్రి. గొప్పదండి నీ కొందరు కుటుంబ సమేతంగా వచ్చి నీ సంఘంలో కుటుంబంగా అయ్యా తన సంఘంలో సాగిలపడి ప్రార్థన చేసే కుటుంబాలుగా దీవించండి, ఆశ్రయించండి అయ్యా, ప్రార్థన నేర్పించండి ప్రభా. గొప్పదండి నీ కొందరు చూస్తున్నా అయ్యా, జ్ఞాపకం చేసుకోండి. చిన్న ప్రార్థన ఈ పనులతో చేస్తున్నారు. యేసయ్య నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. Hallelujah. Praise the Lord. Hallelujah. కొద్ది సమయాన్ని అలా ప్రార్థన చేద్దాం. పాడడానికి ముందు దైవ సేవకులు గారు అమ్మగారు ప్రార్థన చేస్తారు. వారి ప్రార్థన అనంతరం పాటలు పాడదాం. పాటల అనంతరం ఆరాధన, తర్వాత రెండవ వాక్య సందేశం కూడా దైవ వర్తమానం కొద్ది నిమిషాలు సమయం వాడుతున్నాం. దేవుడి సన్నిధిలో అమ్మగారు కూడా ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత ఆరాధన, పాటల తర్వాత ఆరాధన అయిన తర్వాత వాటి సందేశానికి ముందు సంగతులు రాజు సాంసన్ వాళ్ళిద్దరు కూడా ప్రార్థన చేస్తారు. తర్వాత వాక్యాన్ని వాక్యం అందించడం, ఆశీర్వాద ప్రార్థన చేసుకుని సమయాన్ని ముగించుకున్నాం. అమ్మగారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన తర్వాత ప్రార్థన ఉంటుంది. మోకరించి శిరస్సు వంచి ఇప్పుడు మనం విన్న సందేశం బట్టి, వాక్య సందేశాన్ని బట్టి మన మనసు మార్చుకోవాలి. నూతన జీవితాన్ని పొందాలి. అది వాడుతున్న వాక్య సందేశాన్ని వినికిడి చేసుకుందాం. అమ్మగారి ప్రార్థన చేస్తారు. ప్రార్థించుకుని పరిశుద్ధాత్మ దేవుడు యేసయ్యకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. గడిచిన దినములను కాసి కాపాడిన సజీవులను చదివేందుకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. అయ్యా ప్రభు నీ సన్నిధిలో తండ్రి దేవగారు నా ప్రభు నిలబడి మాట్లాడుతుంటారు. నా ప్రభు కుమార్తెను నిలబెట్టి నా ప్రభు వాళ్ళకి ఓరగా పడుతున్నందుకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఇంకా నీ మాటలలో నా ప్రభు నీ వాక్యంలో బలపరచని నాయన నీ కృపతో నింపండి. నా ప్రభు నీ వాక్యం అనుసారంగా జీవించే భాగ్యాన్ని కూడా దయచేయమని ఎదుగుతున్నాను. అయా పరిశుద్ధుడు 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 నాయన. అయా నోటు కొట్టేసిన ప్రతి ఒక్క మాట కూడా నాయన పాపమేనంటున్నావు, మోసమేనంటున్నావు నా ప్రభు. అయా నా ప్రభు, అయా మోసకరమైన మాటలు మాట్లాడక నా ప్రభు నీ పరలోక మాటలు మాట్లాడే భాగ్యాన్ని మాకందరికి దయచేయమని అడుగుతున్నాను. అయ్యా నీకు పరిశుద్ధుడు నాయన, దేవా శక్తివంతుడా బలవంతుడా నీకే వందనాలు యేసయ్యా. ఆశ్చర్య కార్యాలు చేయబడా నీకే స్తోత్రములు తండ్రి. దేవా శక్తివంతుడా నీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నావు నా ప్రభు. పరిశుద్ధుడు 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 అని నా ప్రభు వేలాది పాటలు దేవదూతలు నిన్ను కొనియాడుస్తుంది తండ్రి. ఈ రోజునైనా నీ సన్నిధిలో నా ప్రభు పాటల్లోనూ వాద్యాల్లో మీ తోడుగా ఉన్నారు నా ప్రభు. అయ్యా అలాగే నాయన మేమందరం కూడా నా ప్రభు నీ సన్నిధిలో సిద్ధపడి అయ్యా నేను మయపరచాన్ని, నేను ఘనపరచానికి నాయన నీ సన్నిధిలో కూడుకొని ఉన్నాను నా ప్రభు. యేసయ్యా ప్రతి ఒక్క బిడ్డ కూడా నాయన మౌనంగా ఉండక నాయన
నీ సన్నిధానంలో శర్మలెత్తిని అయినా నీ కీర్తనలను పాడే భాగ్యాన్ని దయచేయమని అడుగుతున్నాను. అయ్యా ఆ బిడ్డలు కూడా నాయన నీ సన్నిధిలో బలపరిచే భాగ్యాన్ని దయచేయండి. బిడ్డల అవసరాలు మీరు తీర్చండి, వీరికి పొందులు తీర్చండి నా ప్రభు. నీకు వందనాలు యేసయ్యా. పరిశుద్ధుడు 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 నాయన మహిమగల దేవా శక్తివంతుడు నా ప్రభు. నీకు వందనాలు అయ్యా. గర్భఫలాలు లేక నా ప్రభు మీ సన్నిధానంలో ఉన్న ప్రభు ప్రతి ఒక్క బిడ్డకి గర్భఫలాన్ని బట్టి నా ప్రభు నీకు వందనాలు యేసయ్యా. అడుగుతున్న వారికి ఇస్తానన్న దేవుడు నా ప్రభు, ఎదుగుతున్న వారికి దొంగతనన్న దేవుడు నా ప్రభు, కట్టిన వారికి తీయబడుతున్నావు నా ప్రభు. నీకు వందనాలు యేసయ్యా. అడిగిన ప్రతి ఒక్క మాటకి మీరే ప్రతిఫలం ఇవ్వని అడుగుతున్నారయ్యా. నీకు వందనాలు యేసయ్యా. పరిశుద్ధుడు నాయన మహిమగల దేవా అయ్యా, నీకు స్తుతించి నిన్ను ఆరాధించి బిడ్డగా ప్రతి ఒక్క నోరుకు నాయన భక్తులెత్తి నా ప్రభు నీకు స్తుతి గానాలు చేసే భాగ్యాన్ని దయచేయమని అడుగుతున్నాను. నీకు వందనాలు యేసయ్యా. అయ్యా మౌనంగా ఉండక నా ప్రభు మా సర్వలతో నేను స్తుతించే భాగ్యాన్ని మాకు దయచేయమని అడుగుతున్నానయ్యా. నీకు వందనాలు యేసయ్యా. మూసివేసిన నోరును సాతాన్ని విడిపించండి నా ప్రభు. అయ్యా తెరిచిన నోరుని పరలోకములో నుంచి ఆనందిస్తానంటున్నావు నా ప్రభు. నీకు వందనాలు యేసయ్యా. అయ్యా నీ స్తుతులు చెప్పలేకపోతున్నారు నాయన. అయ్యా నేను కీర్తించలేకపోతున్నారు నా ప్రభు. నీకు గానాలు పాడలేకపోతున్నారు నా ప్రభు. నీకు వందనాలు యేసయ్యా. అయ్యా రాని బిడ్డలకు మీరు నేర్పించండి నా ప్రభు. ప్రార్థన రాని బిడ్డలకు మీరు నేర్పించండి నా ప్రభు. అయ్యా మౌనంగా ఉండక నా ప్రభు నీ సన్నిధానంలో నిన్ను ధ్యానించబడిగా నా ప్రభు ప్రతి ఒక్క బిడ్డ చర్మనెత్తి నా ప్రభు, ప్రతి ఒక్క గొంతు విప్పిన ప్రభు నీ సన్నిధానంలో నేను స్తుతి గానాలతో కనపరిచే భాగ్యాన్ని దయచేయి నా ప్రభు. యేసయ్యా మాట్లాడే దేవుడు నాయన గొప్ప తండ్రివయ్యా. అయ్యా ఎవరైతే నన్ను ధ్యానిస్తారో, ఎవరైతే హృదయాంతరంగాలు తెలిసిన స్తుతి జ్ఞానాలు పడతారు, ఆ హృదయంలో వస్తానంటున్నావు నా ప్రభు. నీకే వందనాలు యేసయ్యా. అయ్యా మౌనంగా ఉంటున్నారు నా ప్రభు. అయ్యా ఎవరైతే నాయన స్వరములిప్పి నాయన గొంతులు వెత్తి పాడుస్తారో నా ప్రభు వాళ్ళకి నేర్పిస్తానంటున్నావు నా ప్రభు. నీకే వందనాలు యేసయ్యా. అయ్యా ప్రతి ఒక్క బిడ్డని ఆత్మ పొందుకునే బిడ్డగా దయచేయండి. ప్రతి ఒక్క ఆత్మతో నింపబడినట్లుగా మీరు సహాయం చేయండి. నీకు వందనాలు యేసయ్యా. నీ బలం పొందుకోవటాన్ని నీ కృప దయచేయండి అయ్యా. నీ శక్తి పొందుకోవటాన్ని నీ కృప దయచేయండి నా ప్రభు. అయ్యా నేను స్తుతి గానాలతో కనపరిచే బిడ్డగా దయచేయండి నా ప్రభు. నీకు వందనాలు యేసయ్యా. పరిశుద్ధుడు 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 నాయన. ఆటంకాలన్నీ లయపరచనైనా ఆ ఆటంకాలను సాతాను అగ్నితో కాల్చివేయిన ప్రభు. నీకు వందనాలు యేసయ్యా. అయ్యా ప్రతి ఒక్క కుటుంబం నీ సన్నిధిలో ఉద్దెల్లింప చేయమని అడుగుతున్నాను. ప్రతి ఒక్క కుటుంబం నీ సన్నిధిలో బలపరచమని అడుగుతున్నానయ్యా. నీకు వందనాలు యేసయ్యా. మాట్లాడే దేవుడివి, గొప్ప తండ్రివి అయ్యా. నీ నామం ఎంతో ఘనమైంది, బలమైంది నా ప్రభు. నీ నామంలో స్వస్థత మేలుంది నా ప్రభు. అయ్యా రక్షణ లేని వారికి రక్షణ దయచేయి నా ప్రభు. అయ్యా రక్షణ లేని వారికి రక్షణ దయచేయి నా ప్రభు. హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బిడ్డలకి రక్షణ దయచేయి. వాళ్ళకు స్వస్థత చేకూర్చమని అడుగుతున్నాను అయ్యా. నీకు వందనాలు యేసయ్యా. మాట్లాడే తండ్రి నాయన గొప్ప తండ్రివయ్యా. అయ్యా మహిమగల దేవా నీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము నా ప్రభు. మీ సన్నిధానంలో మీరుండండి నా ప్రభు. మీ సన్నిధిలో అపవాది చోటు లేకుండా లేకపోతున్నాయి అయ్యా. ఒకే మనసు ఒకే హృదయం కలవాలై సన్నిధిలో ఏకాగ్రై నిన్ను స్తుతించే భాగ్యం దయచేయి నా ప్రభు. తిరిగి కుటుంబం వలె వర్తిల్లినట్టు చేయి నా ప్రభు. నీకే వందనాలు యేసయ్యా. పరిశుద్ధుడు నాయన మహిమగల దేవా శక్తివంతుడా బలవంతుడా ఆశ్చర్య కార్యాలు చేయవాలని నీకే వందనాలు అయ్యా. నీ మేలు కట్టి కనపడవు, సేవ కనపడవు తండ్రి. గొప్ప కార్యాలు చేసే దేవుడు నీ తప్ప ఎవరు సాధ్యము కాదు నా ప్రభు. అయ్యా మీ సేవకులు కన్నా ప్రతి చేసి ఉన్నారు నా ప్రభు. ఆ కన్ను స్వస్థపరచండి, బలపరచండి. నీ శక్తితో నింపడ మంచి దయచి అయ్యా. నీ బలమును చేకూర్చమని అడుగుతున్నాను. నేను తీర్చిలో బలం చేకూర్చు నా ప్రభు. నీ ఆత్మతో నీ శక్తితో నింపండి. అనేక వరాలతో మాట్లాడే భాగ్యాన్ని దయచేయండి. నీ శక్తితో నింపండి నా ప్రభు. అయ్యా ఎవరైతే పోలుస్తారో నా ప్రభు నీ సేవకుల ద్వారా ప్రార్థన సమాధానం కోరి అన్నారు నా ప్రభు. నీ సేవకుల ప్రార్థన ద్వారా బిడ్డలు బలపరచండి. నీ ఆత్మతో నీ శక్తితో నింపమని బలపరచమని లోడుస్తున్నాం త్రిలో నీకు లోడ్ నీకు లెస్ నీకు లోడుస్తున్నాం తండ్రి. ఏ శ్రీకి లోడుస్తున్నాం త్రిలో లోడుస్తున్నాం తండ్రి. మైక్ లోడుస్తున్నాం తండ్రి. ఏ స్నామంలో స్టార్టింగ్ లోడుస్తున్నాం. ఏ స్నామంలో స్టార్టింగ్ లోడుస్తున్నాం తండ్రి. మైక్ లోడుస్తున్నాం త్రిలో లోడుస్తున్నాం తండ్రి. ఏ స్నామంలో సాతాన్ని బంధించమని అడుగుతున్నాను అయ్యా. సాతాన్ని అగ్నితో కాల్చమని అడుగుతున్నాను అయ్యా. మాట్లాడే తండ్రి నాయన
గొప్ప తండ్రివయ్యా నీకు వందనాలు యేసయ్యా. అయ్యా నాతో మాట్లాడిన దేవా, నీ బిడ్డతో మాట్లాడిన ఆత్మ బతుకునే బిడ్డగా దయచేయమని అడుగుతున్నాను. నీ శక్తితో బతుకునే బిడ్డగా దయచేయమని అడుగుతున్నాను. అనేక వరాలతో మాట్లాడే శక్తి పొందుకుంటే నీ కొరకు దయచేయడం ప్రభు. మాట్లాడుతండి ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడండి నా నీ ఆత్మతో నింపండి నా ప్రభు. నీ అగ్ని జ్వాలతో నింపమని అడుగుతున్నానయ్యా. నీకు వందనాలు యేసయ్యా. పరిశుద్ధుడు నాయన, మహిమగల దేవా, శక్తివంతుడా, నీకే స్తోత్రములు 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 చెల్లిస్తున్నాము నా ప్రభు. అయా నీ సన్నిధి ప్రాంగణం అంతా కూడా నీ దేవతతో నింపండి నా ప్రభు. అయా నీ పరిశుద్ధాత్మతో నింపండి నా ప్రభు. నీ సన్నిధిలో మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని, అయా బిడ్డలను దీవించి ఆశీర్వదించమని, అయా నా ప్రార్థన ఆలకించి మీరే ప్రతిఫలం దయచేయమని నజరేయుడైన యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకొని ప్రార్థన చేసుకొనుస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని పాట పాడుకొని దేవుని మహిమ పరుచుకున్నారు. నమ్మి నమ్మి మనుషులను నీవు నమ్మి నమ్మి పలుమార్లు మోసపోయావు, పలుమార్లు మోసపోయావు. ఇలా ఎంతకాలము నీవు సాగిపోదు. అందరూ దగ్గరగా చప్పట్లు కొట్టాలంటే అందరూ చెప్పిన పాట రోజు దీనికి ఆయన మహిమ పడుతున్నాం. ఈ మధ్యాహ్న సమయంలో రాజులను నమ్మి బహుమతిని ప్రేమించెనా ప్రేమించిన
మీరు చేసే పనులు కూడా మీరు మీ జాగ్రత్తలు కూడా 10 సార్లు చెప్పాలని కట్ట బయట కూర్చున్నారు ఎందుకు కూర్చున్నారు బయట అంతగా ప్రార్థనకి ఎందుకు వస్తున్నారు దేనికి వచ్చేది ఓ ప్రభువా నీవే నా మంచి కాపరివి నీవే నా మంచి కాపరివి నీవే నా మంచి కాపరివి నీవే నా మంచి కాపరివి ఓ ప్రభువా నీవే నా మంచి కాపరివి నీవే నా మంచి కాపరివి ఏం చేసే మీరు కూడా టైం లేదు పంటగా దారి తప్పినా